సో, ఈరోజు మనం వింశోత్తరి దశ అండ్ మన గోచారంకి సంబంధించిన 4 కాంబినేషన్స్ మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నాం. సో, ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసి వింశోత్తరి దశ బాగుంటది. గోచారం బాగుంటది. ఇది చాలా ఎక్సలెంట్ పీరియడ్. గోచారం అంటేనేమో ప్రెజెంట్ ప్లానెటరీ ట్రాన్సిట్ పీరియడ్. ఎక్సలెంట్ పీరియడ్. పర్సన్ ఈ టైం పీరియడ్‌లో వచ్చినప్పుడు మాత్రం ఎంకరేజ్ చేస్తాం. మంచి కొత్తవి ట్రై చేయమని చెప్పేసి సక్సెస్ ఎక్కువ ఉంటది కాబట్టి. సో, ఇది ఫస్ట్ కేటగిరీ అంటారు. సెకండ్ కేటగిరీ వచ్చేసి వింశోత్తరి దశ బాగుంటది. బట్ గోచారం అంత బాగుండదు. సో, ఇది కూడా ఓవరాల్ నెట్ వర్త్ పాజిటివ్ ఉంటది. కాకపోతే ఏంటంటే గోచారం అనేది ప్రెజెంట్ ప్లానెటరీ ట్రాన్సిట్ బాగుండదు కాబట్టి కొంచెం అడ్డంకులు చిన్న చిన్న అడ్డంకులు వస్తాయి. బట్ పని సక్సెస్ అవుతది. సో, ఇది సెకండ్ కేటగిరీ అన్నమాట. థర్డ్ కేటగిరీ వచ్చేసి వింశోత్తరి దశ బాగుండదు అండ్ బట్ గోచారం సపోర్ట్ చేస్తుంది. ఈ కాంబినేషన్ వచ్చేసి కూడా ఓవరాల్ నెట్ వర్త్ నెగిటివ్ అయినా కూడా కాకపోతే పాజిటివ్ ఏంటంటే ఇక్కడ గోచారం సపోర్ట్ చేస్తుంది కాబట్టి వింశోత్తరి దశ వల్ల జరిగే నష్టాన్ని గోచారం కొంచెం తగ్గిస్తుంది. సో, ఇది కొంచెం కేర్ఫుల్ గా ఉండాల్సిన పీరియడ్. రెమెడీస్ సజెస్ట్ చేస్తాం. ఫోర్త్ కాంబినేషన్ వచ్చేసి ఇటు వింశోత్తరి దశ బాగుండదు అండ్ గోచారం కూడా బాగుండదు. ఇది చాలా ఎక్స్ట్రీమ్లీ వరస్ట్ పీరియడ్. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి పర్సన్. ముఖ్యంగా అష్టమాధిపతి ఇంకా ద్వితీయాధిపతి ఇలాంటి మారకాధిపతుల దశలు వచ్చినా కూడా లేకపోతే దుస్థానాల అధిపతుల దశలు వచ్చినా కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మెయిన్ గా రెమెడీస్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. సో, ఇవ్వాల్సి ఉంటది అండ్ అందుకని మనం ప్రజెంట్ ఏ ట్రాన్సిట్ నడుస్తుందో మనకు తెలియదు కాబట్టి మనం కన్సల్టేషన్స్కి వెళ్ళాలి అండ్ రెమెడీస్ కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. సో, ఇదందరూ గమనించుకోవాలి. నమస్తే.